అలాగే నేసే ఏం చేశాడండి? ఎవరైతే ఆయన మీద నిందలు వేశారో, ఎవరైతే ఆయన చీ అన్నారో వాళ్ళందరికీ యేసు ప్రభువు ఏం చేయరు? ఆయన భోజనంగా మార్చబడ్డాడు, జీవాహారంగా మార్చబడ్డాడు. ఆ యొక్క శరీరము, ఆ యొక్క రక్తం నీకోసం యేసు ప్రభువు ఇచ్చారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆ యొక్క శరీరం నీకు ఇవ్వడానికి ఆకు రొట్టానికి వచ్చాడు. ఆయనకి మాంసం ముద్దగా మార్చబడ్డాడు. ఆ మాంసం ముద్దతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఎంతకాలము నీ రాతి గుండెను ఉంచుకుంటావు నువ్వు, ఆ రాతి గుండెని తీసివేస్తాను నేను, మళ్ళీ మాంసం ముద్దలు పెడతాను నేను. చెప్తా వేసే దారయ్య, నా హృదయంలోకి రాయేసయ్య, నా ఇంట్లోకి రాయేసయ్య, నా కుటుంబంలోకి రాయేసయ్య, మా యొక్క మధ్యలోకి రాయేసయ్య. పిలుస్తాం వేసేని. అలా పిలిస్తే వేసి నీ హృదయంలోకి వస్తాడు. నెమ్మది, ఆనందం, శాంతి, సమాధానం కావాలని ముడిముడికి మార్చు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను రాతి గుండెగానే ఉన్నాను, నిందలు వేసిన వాడుగా ఉన్నాను, నిందలు వేసిన దానిగా ఉన్నాను, కానీ నిందల పాలు ఎక్కడ అవ్వలేదు ప్రభువా. నేను ఎక్కడ మౌనంగా ఉండలేకుండా పోయాను ప్రభువా. నేను చిగురించలేకపోయాను ప్రభువా. యోసేపు వలె పుష్పించి సువాసన ఉండలేకపోయాను, కస్తూరి పుష్పం వలె. బాదం పండ్లు ఒక్క ఆత్మను వచ్చింది నీ వల్ల. ఒక్క రోజున 75 ఆత్మలు సంపాదించుకున్నాడు. ఎవరు? యోసేపు. ఇప్పుడు చెప్పండి, ఉన్నాయా ఆత్మలు? ఒక ఫలమన్నా ఉన్నదా? పిందే లేదే, ఫలము లేదనే పాట ఉంది కదా. సో కాబట్టి నేను దేవునితో మాట్లాడుతూ, ప్రభా, ఒక్క పండు కూడా నేను సాధించుకోలేకపోయాను. నా భర్తని, నా భార్యని సాధించుకోలేకపోయాను, నా బిడ్డలని సాధించుకోలేకపోయాను, మమ్మల్ని నేను సంపాదించుకోలేకపోయాను, నా అత్తమాన్ని సంపాదించుకోలేకపోయాను. హూ ఆర్ యూ? యు ఆర్ బ్యారన్. గొడ్రాలుగా ఉన్నాం మనం. బిడ్డ లేని వాళ్ళు ఏమంటారంటే గొడ్రాలు అంటారు. ఆత్మలు సంపాదించిన ఎవరు అంటారు? గొడ్రాళ్ళు అంటారు. ఇప్పుడు గొడ్రాలువా? కనిన గర్భమా? సో కాబట్టి కని గర్భం ఎలాంటిది? తనకు తెలుసు కడుపు కోత, ఆ బాధ. నిన్ను నన్ను కట్టడానికి అరికాలు వరకు నన్నెత్తబడికి ఏం చేశాడు? ప్రసవ వేదన పడ్డాడు. ఇది దేవునితో మాట్లాడు, ప్రభా, ఎంత ప్రసవ వేదన పడి నన్ను రక్షించుకున్నావే, కానీ నేను ప్రసవ వేదన లేదై నాకు, నన్ను క్షమించు, నీకోసం నేను జీవిస్తా, నేను కూడా ఫలిస్తా, ఫలములు సంపాదించుకుంటా. ఫలములు సంపాదించి ఏం చేయాలా? త్యాగం అవ్వాలి, కొన్ని విషయాల్లో ఓర్చుకోవాలి, కన్నీరు కార్చాలి, క్షమించాలి, ప్రేమించాలి. చేయగిన రోజునే నేను దీవిస్తాను. కొద్ది మాట దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుంటాం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న లావణ్య, దేవుడి ధన ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సుధీర్ ప్రార్థన చేస్తారు. తర్వాత